గైస్ హోమ్ టూర్ చేద్దామా? పల్లెటూరులో హోమ్ టూర్ ఎలా ఉంటుందో చూద్దామా? మీరు ఒక పాత ఇల్లుని చూస్తారా? ప్రజలు ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు, ఫ్యాన్లు ఉంటాయా, ఏసీలు ఉంటాయా, లైట్లు ఉంటాయా, పవర్ ప్లగ్లు ఎలా ఉంటాయి, అవన్నీ చూద్దాం ఇవాళ చైనాలోని. మీకు చైనా నా కళ్ళతో నేను చూసినట్టు మీకు చూపిస్తా. అస్సలు స్పెషలైన ప్రపంచ యాత్రుడిగా నా బాధ్యత. మోళ్ళు తిరిగి చూపిస్తా. ఇదిగోండి మీకు చూపిస్తున్నా ఈ విలేజ్. గైస్ ఎలా అనిపించింది విలేజ్ టూర్ బ్రహ్మాండంగా అయిపోయింది. కాబట్టి నిన్న నేను రికార్డ్ చేసిన వాళ్ళ పర్సనల్ హోమ్ టూర్ చూద్దాం. నిజంగా ఆవిడ కైండ్నెస్కి నేను ముగ్ధుడిని అయిపోయి ఆవిడకి ఒక గిఫ్ట్ నాకు ఉన్న నా తాహత్కి సరిపోయినంత గిఫ్ట్ ఇచ్చాను. ఎంత అమేజింగ్ అనిపిస్తుందంటే ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అది ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ ఒక పల్లెటూరు చైనాలో చూపించాను. చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటంటే నేనేదో సర్కాస్టిక్గా మాట్లాడాను అని. అలాంటి సర్కాజం లేదు. చాలామంది చాలా అఫెండ్ కూడా అయిపోతున్నారు మన ఇండియాతోని కంపారిజన్ చేస్తుంటే. సో అందుకని ఈ వీడియో నుంచి భారతదేశంతో కంపారిజన్లు ఎలాంటివి చేయకుండా ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. అంతేకాకుండా చాలామందికి డౌట్ ఏంటి వచ్చిందంటే ఇక్కడ పొలాలు లేవు కాబట్టి ఇది ఏమో విలేజ్ కాదు అని. సో ప్రతి విలేజ్లో ప్రతి పల్లెటూరులో పొలాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని అగ్రికల్చరల్ విలేజెస్ ఉంటాయి, కొన్ని నాన్ అగ్రికల్చరల్ విలేజెస్ ఉంటాయి. మూడో క్వశ్చన్ చాలామందికి వచ్చిన అనుమానం వచ్చిన కామెంట్లో ఇది విలేజ్ కాదు ఇది టౌను అని. ఇది నిర్మోమాటంగా నిస్సంకోచంగా ఇది పల్లెటూరు మాత్రమే, ఇది టౌన్ కాదు. నేను స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేసి ఇక్కడ జెసికా అనే చైనీస్ అమ్మాయితోని ఆ పల్లెటూరే చూపించాను అనమాట. సో మీరు ఎలాంటి డౌట్ పొందకండి, ఇది పల్లెటూరే. ఎవరైనా ఈ వీడియో మిస్ అయితే మళ్ళీ ఇక్కడ థంబ్నెయిల్ పెడతాను, మర్చిపోకుండా చూడండి. అప్పుడు ఇది సెకండ్ పార్ట్. ఇందులోని ఒక అందమైన 200 ఏళ్ళు దాని తర్వాత అప్గ్రేడ్ చేశారు ఒక పాత ఇల్లుని మనం చూస్తున్నాం. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక అందమైన పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మీరు చూశారు మంచి ఇళ్ళు ఉన్నాయి, పాడుపడిపోయిన ఇళ్ళు కూడా ఉన్నాయి. ఒక క్రాస్ వీధి వచ్చినప్పుడు ఒక చైనీస్ పెద్ద ఆవిడ నన్ను రా 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 అని ఇన్వైట్ చేశారు. హలో, ఓకే, వాట్? ఏయ్, ఆవిడ పిలుస్తుంది. పల్లెటూరులో భాష రాదు.你好，我这个屋子很久要40年前的。ఓహో నర్సరీ ప్లాంట్స్ అమ్ముతున్నాను అని చెప్తుంది. ఇదిగోండి చైనాలో పల్లెటూరు, మన పల్లెటూరు బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ షిషే. ఆవిడ ఇల్లు నాకు రమ్మంటుంది ఇంట్లోకి. ఓకే ఓకే, వెరీ నైస్. 50年前的这个屋子。అదేం చెప్తుందో నాకు అర్థం కాదు.我听不到你讲什么。ఓహో.聊聊天。哦，係啊。我話你聽到我搬咩翻嚟住，唔住上40幾年啦。嗱，我側邊仲有把好舊噶啦。你就係想要啲舊嘅啲新建。你同你翻譯啊？你話嗰啲仔個個有別水好。What is he saying? She's talking. Actually, their son also have a villa. Oh, their son has a villa. Yeah. Okay. They already moved outside. ఆహా. It's the old building. ఆవిడ కొడుక్కి పెద్ద విల్లా ఉంది, ఈవిడ ఓల్డ్ బిల్డింగ్ లో ఉంటుంది. మన అదృష్టం కోసం ఆ విల్లా ఎలా ఉందో మన ఇల్లు ఎలా ఉందో చూపిస్తుంది. చూడండి ఈ బిల్డింగ్ వాడు పెద్ద విల్లా కొనుక్కున్నా ఇది ట్రెడిషనల్ కాబట్టి వాళ్ళ సంస్కృతి కాబట్టి దాన్ని డిమాలిష్ చేయట్లేదు. ఇక్కడ మనకి విలేజ్లోనే ఒక నుయ్య ఉంది ఇంట్లోనే, దానికి మోటార్ ఉంది, వాష్ బేసిన్ ఇలా ఉన్నాయి. ఇవ్వండి కిచెన్, వాళ్ళ కిచెన్ విలేజ్లో ఇచ్చిన ఇంట్లో ఒక కిచెన్, పొయ్యిలు ఇలా ఉన్నాయి. సో మన విలేజెస్తో ఒకసారి ఎవరెవరు చూస్తున్నారో ఏ దేశం నుంచి వస్తున్నారో కంపేర్ చేసుకోండి. అమెరికాలో విలేజ్లు ఇంకా దీనికన్నా బాగుంటాయి యాక్చువల్లీ. ఆహా, ఇక్కడే ఒక బ్రహ్మాండమైన ఇల్లు కడదామని చూస్తున్నాడు. నర్సరీ పెంచుతున్నాడు. వాట్? ఓ దిస్ ఓల్డ్ లైట్. 这个灯啊，已经48年了。 48 years ago. 400 or 40? 48 years
ఓకే 48 ఏళ్ల క్రితం లైట్ అప్పుడే ఆ శాండ్లర్ ఉంది. షాండ్లియర్ 那很， ఇది బాత్రూమా 这是用这个牙片， ఆహా ఇది ఒరిజినల్ ఫ్లోరు 用水泥磨的很久了。 OK 这个现在很困难。 Now no one can find it. 而且喊他出家过来这里，这个下雨要破晒了。 దట్స్ బాత్రూమ్ 他說這裡呢度係咩話？生啲魚啊，邊度亦都有人行嘅。嗱呢啲 సో ఇదిగోండి ఒక చిన్న ఇల్లు Here is the Buddha. Everyone home will have the Buddha. బుద్ధ సో పూజా గది ఓ వావ్ పాత స్విచ్ బోర్డులు 一個公清。 ఫ్యూజులు అమేజింగ్ గైస్ వావ్ ఐ మీన్ లవ్ దిస్ 我哋唔住啊，我係只搞爛㗎。係啊， పాత ఫ్యాను ఏసీ లేదు 一啲我哋執啲爛架揸住行嗰啲。 చూడండి కమ్యూనిస్ట్ దేశం కానీ ప్రతి ఇంటిలోని వాళ్ళ రిలీజియన్ని ఫాలో అవుతారు బయట ర్యాలీలు రిలీజియన్ ర్యాలీలు చేయరు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు ఇదిగోండి ఈయన బుద్ధ ఇక్కడ చైనీస్ బుద్ధకి ఊదొత్తులు వెలిగిస్తుంది ఫ్రూట్స్ పెడుతుంది పళ్ళు పెడుతుంది పలహారం పెడుతుంది ఇంట్లో రిలీజియన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు కానీ బయట రిలీజియన్ ఫెస్టివల్స్ కానీ మేళాలు కానీ ఆ టైప్ ఉండదు ఎందుకంటే ఇండివిజువల్ ప్రైవసీ ఇస్తారు గవర్నమెంట్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వదు ఈ ఫ్యాన్ చూసారు కదా హోమ్ టూర్లో ఈ ప్లగ్లు చూడండి మీరే సో ఇదిగోండి పాత బిల్డింగ్లోని ఫ్లోర్ ఇది ఈ రూమ్లో లైట్ కూడా లేదు సో ఇలాగా ఈ పాత పడిపోయింది మన ఇల్లు హోమ్ టూర్ చూపిస్తున్నా ఇదిగోండి పాత ప్లగ్లు మీరు చూడొచ్చు హ్యాంగర్లు అస్సలు సిసలైన పల్లెటూరులో ఆ పగిలిన అద్దాలు ఇల్లు చూపిస్తున్నా 係啊，有時間多啲入嚟，我嚟咗啦。 Maybe you have time. You come here again. నో ఇట్స్ ఓకే 好，謝謝，拜拜。 శశి థ్యాంక్ యూ 誒，真係有。 అమ్మాయి నాకు రోడ్డు మీద ఉంటే పిలిచి ఇల్లు చూపించిందని నేను గ్రాటిట్యూడ్తో ఆవిడకి 100 RMB ఇచ్చాను 100 RMB అంటే ఎంత అంటే $16 అంటే ఇంచుమించుగా $1600 గిఫ్ట్ ఇచ్చాను ఎందుకంటే ఆవిడ కైండ్నెస్తోని నేను ఇంప్రెస్ అయిపోయాను సో 1600 ఆవిడ అడగకపోయినా గిఫ్ట్ ఇచ్చారు ఆవిడ కూడా సంతోషంగా ఉంది హోమ్ టూర్ ఇంత బ్రహ్మాండంగా మనం విలేజ్లో ఇల్లు చూడొచ్చా మీరే చెప్పండి కిచెను బాత్రూమ్లు పాత లివింగ్ రూము మీద టెర్రస్ పాడుపడిపోయిన బంగ్లా చూసారా చైనాలో లోకల్ ఇల్లు సో ఇదిగోండి ఇది పాండు ఈ మొత్తం చుట్టుపక్కల విలేజ్లో కొంచెం బాగా డబ్బున్నోళ్ళు ఇక్కడికి గట్ర నీళ్ళన్నీ వెళ్తున్నాయి ఈ గట్ర నీళ్ళలోని కూడా మాకు కంపు రావట్లేదు మరి దాన్ని ట్రీట్ చేస్తారా ఏం చేస్తారో నాకు తెలీదు ఇది చూడండి నిమ్మకాయలు ఆహా జాంకాయల నిమ్మకాయల విలేజ్లో ఫ్రెష్ ఆర్గానిక్ పువ్వులు ఇది ఒక నిమ్మకాయలు యాక్చువల్లీ వాసన వచ్చింది ఇప్పుడు ఇదిగోండి చూసారా గాయస్ ఒక విలేజ్ని ఉన్నది ఉన్నట్టు మీకు చూపించాను విలేజ్లో ఒక హోమ్ టూర్ అయితే చేద్దాం ఒక పల్లెటూరులో ప్రజలు ఎలా బతుకుతారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది వాళ్ళ పరిసరాలు ఎలా ఉంటాయి అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకే వీడియోని నేను ముక్కలుగా చేసి చూపిస్తున్నాను ఎందుకంటే రీచ్ అవ్వాలని ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టుకొని వచ్చి ఊరు చూసింది నేను చూడడానిక మీకు చూపడానికే కదా చూడండి సన్నజాజులో కన్నెమోజులో పాట గుర్తురా సన్నజాజులో కన్నెమోజులో ఆయన సన్నజాజులో పేరు గుర్తురాట్లేదు ఏ సినిమా బట్ ఎనీవే డజంట్ మ్యాటర్ I don't know English. యూ డోంట్ నో ఇంగ్లీష్ ఓకే ఆల్రైట్ బాయ్ Yes. సో ఇక్కడ ఒక చైనా వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ కొంచెం వస్తుంది ఇదిగోండి రాసుంది కీప్ లెఫ్ట్ అని ఈ పెద్ద ఆవిడ విసన్కర్తోని న్యాచురల్గా ఎంత న్యాచురల్గా ఉంది阿茂會想同我影相嘛？我話唔影啊，唔影 No. నో పిక్చర్ ఓకే 唔影啊。 ఓకే నో ప్రాబ్లం只要你快。 ఇదిగోండి గైస్ ఈ విలేజ్లోని 100 సంవత్సరాలు దాటిన ఒక డ్యాము సో డ్యాము ఇదిగోండి అనుకుంటున్నారు కదా ఏంటి అంతా చైనా ఇదా అని ఇదిగోండి చూపిస్తున్నా 100 ఏళ్ళ డ్యాము ఇది కానీ ఇది పనిచేస్తుందా ఈజ్ ఇట్ వర్కింగ్ నో అది కాదు ఈ కింద గేట్లు మూయడం అదంతా సో ఈ పెద్ద నదిలో చూడండి ఇక్కడ మురికి ఉంది కరెక్టే ఇక్కడ అంతా మిగతా నది అంతా చివరి వరకు చూశాను అంతా క్లీన్గా ఉంది ఇక్కడ ఈ గట్టు మేంచి మరి పడేయడం వల్ల ఏంటో ఉంది ఇదిగోండి బిల్డింగు గైస్ ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి చైనాలో ఒక రియల్ విలేజ్ టూరిస్ట్ విలేజ్ కాదు ప్రోపగాండా విలేజ్ కాదు అస్సలు సిస్సలైన పల్లెటూరుని మీకు చూపిస్తున్నా ఓకే అందరూ అడిగింది నా కామెంట్లో చైనాలో పల్లెటూరు చూపించాను గట్టర్లు ఎలా ఉన్నాయి అది ఎలా ఉన్నాయి మీకు
పల్లెటూరు చూపిస్తా, ఒక ఫ్యాక్టరీలు ఉండే టౌన్ చూపిస్తా, వర్కర్స్ ఎలా ఉన్నారో వాళ్ళ కండిషన్ చూపిస్తా, రియల్ చైనా చూపిస్తాం. ఎందుకంటే మనం రియల్ ప్రపంచ యాత్రికుడు కాబట్టి. ఓకేనా గైస్? డ్యామ్ దగ్గర ఓకే. సో పల్లెటూరులో ఇలాగా లైట్లు అలాడ్ చేస్తూ యూ కెన్ వాక్ అక్రాస్ యూ వాంట్. బైక్స్ వెళ్తున్నా, అవునులే పాత డ్యామ్ కదా ఇది. 100 ఏళ్ళు దాటిన డ్యాము పల్లెటూరులో. రివర్ మీకు చూపించే కదా, ఇక్కడ రివర్ అంతా చాలా క్లీన్గా ఉంది. ఈ దగ్గరలో మాత్రం కొంచెం చెత్త చెదారం ఉంది. ఇదిగోండి. ఎస్ ఎస్ అగ్రీడ్. వావ్ బ్యూటిఫుల్. వాడి మా శ్రీకాకుళం పాత బ్రిడ్జి నాగావళి మీద ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నడిచిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే నాగావళిలోని ఎప్పుడు నీళ్ళు ఉండవు, వింటర్లో ఉంటాయి. కానీ మామూలుగా ఇది పీక్ సమ్మర్ చైనాలోని, కానీ రివర్ అంతా నీళ్ళు ఉన్నాయి. ఎవరైనా శ్రీకాకుళం మన సిక్కోళ్ళు ఉంటే చెప్పండి, నాగావళి మీద నడిస్తే మొత్తం నిండుగా నీళ్ళు ఉంటాయా, వంశధార మీద నడిస్తే ఇలా నీళ్ళు ఉంటాయా, మీరే చెప్పండి. వంశధార సిగ్గుపురం దగ్గర ఉంటుంది కదా, మడపాం దగ్గర. సో శ్రీకాకుళం కూడా మాకు బాగా తెలుసు బ్రో. ప్రపంచ యాత్రికులమైన అన్ని ఊర్లు అన్ని దేశాలు. హలో హలో. ఎవరో కామెంట్ పెట్టారు, ఒక్కడి మొహమైనా సంతోషం ఉందా అని. ఎవడో కామెంట్ బ్రో నాకు, చైనా మొక్కలు చూడండి ఒక్కడికైనా సంతోషం ఉందా అని. ఏం చెప్తాం ఇంకా ఇలాంటి వాళ్ళతో డీల్ చేసినప్పుడు. అదే ఎగ్జాక్ట్లీ. వినిపిస్తుందా సౌండ్? బాబాయ్ కుక్క ఏంద్రా బాబు అంత ఉంది. కుక్కలా లేదు, అది తోడేలాగా ఉంది. సీరియస్గా బ్రో, ఏంది బ్రో చైనా? చూడండి పాత జనరేటర్, పంప్ సెట్, వాటర్ ఎగ్జిబిషన్ హాల్ అంట. సో పాతవి వీళ్ళే చెప్తున్నారు చూసుకోరా బాబు అని. పాతవి ఎలా ఉన్నాయో అలా ఉంచేశారు క్యారెక్టర్. ఇది కూడా మార్చేసి వాళ్ళు కావాలంటే 2 రోజుల్లో చేసేయచ్చు. ఇదిగోండి ఇక్కడ అరుగు మీద హస్కు పా సేమ్ అసలు సూపర్ ఉంది పాత డ్యామ్. ఓహో గేట్స్ పనిచేస్తున్నాయి అయితే. ఓహోహో పనిచేయట్లేదేమో అనుకున్నా. పవర్ ప్లాంట్, పవర్ స్టేషన్. ఎక్కడి నుంచి పవర్ వెళ్తుంది? పవర్. ఎలా ఉన్నా చైనా, మనకి భారతదేశంలో వచ్చే సుకూన్, భారతదేశంలో వచ్చే హ్యాపీనెస్ రాదు. సో నేను అందుకే భారతదేశం గడిగడికి వస్తుంటా. నాకు ఎంత ఇలాంటివి ఎన్ని చూసినా, కామాఖ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో కూర్చుంటే వచ్చిన హ్యాపీనెస్ ఎక్కడ రాదు. వాట్ ఇస్ దిస్? Long time ago is a power station. పవర్ స్టేషన్. ఓకే గైస్, వెల్కమ్ టు రూరల్ చైనా. పోయేది ఇంత ముందు, ఇప్పుడు పవర్ రావట్లేదు. వద్దు బ్రో, అలా కంపేర్ చేయకూడదు. ఏ దేశం ఆ దేశం లేదు. మళ్ళీ నా నెత్తి మీద ఎక్కుతారు మళ్ళీ. నేను లేదు, నేను కంపేర్ చేస్తాను. నేను చేయట్లే బాబు, మా పక్కన ఆయన తెలియక అనేసాడు. చైనా ఉన్నాయి వాళ్ళే. చైనా లాగే చూపిస్తున్నా. సో ఇందాక చెప్తున్నట్టు కామాఖ్య ప్రాంగణంలో కూర్చున్నా, లేకపోతే ఉజ్జయిన్ మహాకాల్ దగ్గరికి వెళ్ళినా, తిరుపతి వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళినా, సింహాచలం లక్ష్మీ వరాహస్వామి దగ్గరికి వెళ్ళినా ఆ సుకున్ వేరబ్బా. అందుకే భారతదేశం పవిత్ర భూమి మాకు. సో చైనా అలా ఉన్నా, అమెరికా అలా ఉన్నా, భారతదేశం పదే ఎందుకు వస్తామంటే యాదగిరి గుట్ట చూడడానికి, బెజవాడ కనకదుర్గమ్మని చూడడానికి, సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి, తిరుపతి వెంకన్న చూడడానికి, కామాఖ్యని చూడడానికి. అది పుణ్యభూమి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అదనమాట విషయం. బాగుందా కంటెంట్? నాకు చాలా వచ్చేసినట్టుంది, చాలా తీసేసినట్టున్నా. పదాలు ఏంటది అని ఆ సన్నజాజిలో పాట సింహబలుడు అనుకుంటా సినిమా పేరు. ఈ గంట గణగణ మోగాలి, ఆ కోట గజ గజలాడాలి. అప్పుడు చాలా చిన్నవాడిని, మా అమ్మని తీసుకెళ్ళేవారు. సింహబలుడు
సినిమా ఏమో నాకు బుర్ర వేడెక్కిపోయింది ఆ సినిమా చూసి. అది సూపర్ హిట్ అయ్యిండొచ్చు. నాకు చిన్నపిల్లని కూడా నాకు అర్థం కాలే. ఈ పాట గుర్తుంది, కోట గజ గజలాడాలి. చెత్త వచ్చేసింది, చెత్త మీకు చూపిస్తా. చెత్త చెత్త ఎదిగోండి చైనాలో చెత్త, చైనాలో చెత్త చూసారా. ఇది కానీ న్యాచురల్ చెత్తలాగా ఉంది. అది మధ్యలో కవర్ అది. ఓకే, అంటే నేను అనుకోవడం రివర్ ఫ్లో అవుతున్నప్పుడు రివర్లో ఏదైనా చెత్త ఉంటే ఇలా వచ్చేస్తుంది పక్క అనుకుంటున్నాను, సెడిమెంట్ అవుతుంది అంతేనా. ఇటు ఇది వచ్చేసి ఇక్కడ పేరుకుపోతుంది, కానీ రివర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. మీరు అటు చూసినా ఇటు చూసి ఇప్పుడు ఒకసారి చూడండి గైస్. హ్యాపీనా. ఇవి రైల్వే వీల్స్లో ఉన్నాయి, రైల్వే మెటల్ ఐరన్. అమ్మయ్యా, థ్యాంక్స్ టు జెసికా డార్లింగ్ we get to see a beautiful village. Shishi. It's one of the village. If you go to other village, also different. You know guys, మర్రి ఊడలు. సో ఇప్పుడు అమెరికాలో ఇలా ఉంటుందా ప్లేసు నాకు తెలిసి ఉండదు, కానీ అమెరికాలో కూడా ఇలాంటి ప్లేస్ కోసం వెతుకుతాం. ఓకేనా, చెత్త చెదరం ఉన్న ప్లేస్. చూడండి, ఈ హోమ్ టూర్ మీరు చూసాం కదా. ఈ హోమ్ టూర్లో ఆవిడ కొడుకు అమెరికాలో డాక్టర్, కానీ ఆ క్యారెక్టర్ని అలాగే ఉంచాలని అక్కడ ఆయన ఎరగొట్టేసి ఒక పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు. ఒరిజినల్ ఆ పూర్వీకులు ఇల్లుని అలా సేవ్ చేసుకుంటున్నారు. ఎక్కడో బయట ఒక పెద్ద విల్లా కొనుక్కున్నాడంట ఊర్లోని, చైనాలోని. అది మాట కలద్దాలు తీయం. నిన్న వీడియో చేశాక హార్ట్ ఎంత లైట్ అయిపోయిందంటే, ఎంత ఆనందంగా ఉందంటే. నాకు ఒక భోజ్ ఏమ్మా హిందీ వచ్చేస్తుంది రా బాబు, తెలుగు. హ్యాపీ ఫ్యామిలీ. అదే భోజ్ అంటే ఏమంటారు, బరువు. ఒక బరువు నా తల నుంచి వెళ్ళిపోయింది ఆయన చూసాక, ఆయన చూసాక. ఆ వీడియో మిస్ అయితే ఇక్కడ తమిళ పెడతాను చూడండి, మర్చిపోకండి. సో అక్కడ చైనా చెత్త పేరుకుపోయింది కదా, అంతా పేరుకుపోవడం వల్ల ఇది రివర్ మన నాగావళి. సో గైస్, ఎవరెవరైతే శ్రీకాకుళం వాళ్ళు రిలేట్ అవ్వగలరో నాగావళి మా ఊరు ఒడిశాలోని. మా నాన్న మా తాతగారు వాళ్ళ గ్రామం. నాగావళి పుట్టింది మా ఊరికి 10-20 కిలోమీటర్ల దగ్గర. సో నాగావళి బర్త్ ప్లేస్ శ్రీకాకుళం జిల్లా వాసులందరూ చెప్తున్నా. మా ఊర్లో ఒడిశాలో పుట్టిన నది. ఎవడైతే నేను ఒడిశా అనగానే ట్రోలింగ్ చేశారో ఒడియా అని, నాగావళి నది ఆపేసేయండి. ఒడిశా నీళ్ళు మనకెందుకు, అవసరమే కదా కదా. ఎవడెవడైతే ఒడ్డి అని అప్పుడు ట్రోల్ చేశారో, వంశధార పుట్టింది కూడా ఒడిశాలోనే, ఆ నీళ్ళు కూడా ఆపేయండి. బా చెమట వేడి. సో అది గైస్, నా శ్రీకాకుళంలో చిన్నప్పుడు పెరిగిన అద్భుతమైన మెమరీస్. మండల వీధి, పెద్ద బరాటం వీధి, చిన్న బరాటం వీధి. నేను చూసిన సినిమాలు దీపామహల్, రామచంద్ర థియేటర్, ఆంజనేయ థియేటర్, సూర్యమహల్, చంద్రమహల్, మురళీ టాకీస్, శ్రీనివాస థియేటర్, సీతారామ థియేటర్. ఇంకొక థియేటర్ ఉంది గుర్తు రావట్లేదు, రామకృష్ణ అనుకుంటా, చిన్నబరాటం వీధి లోపల ఉంటుంది. నేను నా చిన్నప్పుడు. ఇంకోటి లక్ష్మీ టాకీస్, అది ఊరవతల ఉండేది, బ్రిడ్జ్ అవతల లక్ష్మీ టాకీసు. నేను మర్చిపోయినా. లక్ష్మీ టాకీస్, శ్రీనివాస, సీతారామ, రామకృష్ణ, ఆంజనేయ, సూర్యమహల్, చంద్రమహల్, దీపమహల్, రామచంద్ర అనుకుంటా థియేటర్. ఆ తర్వాత కిన్నెరా వచ్చింది. ఆ కిన్నెరా అప్పుడు లేదు. అన్ని థియేటర్లు కవర్ చేశాను అనుకుంటా. సినిమాలు కూడా గుర్తున్నాయి, ఎక్కడేం చూశాను. సో అదిగోండి గైస్, దుర్గం చెరువు బ్రిడ్జ్లు. నేను షెంజన్ నుంచి ఈ విలేజ్కి వచ్చిన దానిలో మధ్యలో ఒక 100 చూశాను. దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ కన్నా 4 రెట్లు 5 రెట్లు పెద్దవి. సో ఇక్కడ కూడా మన హైదరాబాద్ మెమరీస్తో దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ లాంటి. ఇది యాక్చువల్లీ ఎలా ఉందంటే చూడడానికి, కోల్కతాలో విద్యాసాగర్ సేతు ఉంటుంది, రవీంద్ర సేతు హౌడా బ్రిడ్జ్ కాకుండా విద్యాసాగర్ సేతు ఉంటుంది, దానిలాగా రిమైండ్ చేస్తుంది. సో అత్యద్భుతమైన సన్సెట్తో మన విలేజ్ టూర్ అయితే ముగించేద్దామా. సూర్యుడు తొలి సంధ్య వేళలో, తొలి పొద్దు పొడుపులో, కానీ సాయంత్రం సంధ్యా సమయం. నాకేం పాటలు గుర్తురాట్లేదు. ఈవినింగ్ సంధ్యారాగపు సరిగమలో. ఏ సినిమాది, విచిత్ర సోదరులా, ఇంద్రుడు చంద్రుడు అనుకుంటా. సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలు.
ఎవరో నాకు మొన్న కరెక్ట్ చేశారు, నీకు తెలుగు సరిగ్గా రాదని. అవును, తెలుగు సరిగ్గా రాదు, ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నా. నేను పుట్టింది ఒడిస్సా రాష్ట్రంకి చెందినవాడిని కాబట్టి అక్కడ పుట్టాను కాబట్టి తెలుగు సరిగ్గా రాదు. మీరు ఎంత ఒడియా మాట్లాడగలరు, ఎంత తమిళ్ మాట్లాడగలరు, ఎంత కన్నడ మాట్లాడగలరు, ఎంత మలయాళం మాట్లాడరు, ఒక్కసారి నాకు చూపించండి మీ స్కిల్. చూస్తా నా తెలుగు ఎవరైతే బాగలేదు అని నన్ను కరెక్ట్ చేశారో వాళ్ళ కోసం ఒక ఉచిత సలహా. నచ్చిందా? విలేజ్ టూర్ ఇన్ చైనా. ఓకే గైస్, నా సాయశక్తుల నాకు వీలైనంత మీకు పల్లెటూరు, చైనాలో పల్లెటూరు రియల్గా ఇంట్లో కూర్చొని చెప్పేది కాకుండా కళ్ళకి సంస్కృతిలో ఏమంటారు, కళ్ళకి నయనం మధురం. సంస్కృతి మర్చిపోయినబ్బా, ఒకప్పుడు సంస్కృతిలో వర్డ్స్ వచ్చేసేవి, అన్ని భాషలు మిక్స్ అయిపోయి ఫ్రెంచ్ పెట్టారు, అన్నీ కొంచెం సంస్కృతం రావట్లే. నయనానందకరం. సరే, ట్రై చేద్దాం. మన వర్బల్ స్కిల్స్ అన్ని తర్వాత చూపిద్దాం. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనంటే, నిజంగానే నేను ఎవ్వరూ చూపించిన కాంటెంట్ చూపిస్తున్నాను అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నా వ్యూస్ పెరగవు. కాకపోతే ఆ మిలియన్ నేను నిజంగా చెప్తున్నా, ఒక్కరోజు తెచ్చుకోవచ్చు, కొనేసుకోండి. కానీ ఆర్గానిక్ కావాలని వదిలేసాం. ఓకేనా? అది విషయం. బ్యూటిఫుల్ సన్సెట్, దీంతో ముగించేద్దాం. ఆస్యే తస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణ గ్రస్యమానం యదా చంద్రం పూర్వం పర్వణి రాహుణ. ఒక శ్లోకం చిన్నప్పుడు గుర్తొస్తుంది, చెమట కళ్ళకి వెళ్ళిపోయి. ఆస్యే తస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణ గ్రస్యమానం యదా చంద్రం పూర్వం పర్వణి రాహుణ. హనుమంతుడు వెళ్తున్నప్పుడు నోరు అని తెరుస్తాడంట, అదే అనుకుంటా మీనింగ్. తెరిచినప్పుడు ఒక రాక్షసుని మింగడానికి, రాక్షసు పేరు గుర్తురాట్లేదు, సారీ గుర్తురాట్లేదు, బట్ ఐ ట్రై. చెప్పగా ముసలోడ్ అయిపోతున్నాం కదా, టైం పడుతుంది. ఓకేనా? బాయ్ గైస్. సో విలేజ్లో బాగా 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 నడిచి మొత్తం అంతా అలసిపోయాను. ఎందుకంటే ఇప్పుడు మసాజ్ చేయించుకుంటున్నా, ఫుట్ మసాజ్ అయ్యాక ఫీట్కి కప్పింగ్ ఫీట్కి కప్పింగ్ ఉంటుంది. నాకు కూడా ఫీట్ కప్పింగ్ చేస్తుంది. ఏదో ఫైర్ పెడుతుంది చూడండి, అగ్గి పెట్టి కప్పింగ్. సో కప్పింగ్ చేస్తే బ్లడ్ ఫ్లో అవుతుంది. మండుతుంది. స్పెయినింగ్ మ్యాన్, లైక్ ప్రెషర్. యా, మంట పెట్టి కప్పింగ్ చేస్తుంది. ఓకే, ఐ నెవర్ సా దిస్ విత్ ఫైర్. సో ఇది మన చైనాలోని విలేజ్ అడ్వెంచర్ తర్వాత రాత్రి చేస్తున్న పని. చూసారా, విలేజ్లో బ్రహ్మాండంగా రిలాక్స్ అవుతున్నా. సో చూడండి గైస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటే ఎలా ఛార్జ్ చేస్తారు, ఇది మన చిన్న టౌన్లో ఇలాగే ఛార్జ్ చేస్తారన్నమాట. సో ఈవినింగ్ ఈ చిన్న టౌన్లోని రాత్రి మన దేశీయులందరూ కలిసి ఒక పార్టీ ప్లాన్ చేసాం. ఇక్కడ మసాజు, బయట చైర్లు, సింపుల్, అన్ని రకాలు ఫన్ ప్లాన్ చేసాం. సో చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో. వెళ్తున్నాం చైనాలో చిన్న టౌన్లో రాత్రి. చూడండి, ఇలాగా ఫన్ మాట.